ఏముంది ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేదు, ఏం లేదు, కూడా పలిగిపోతుంది. చూడ ఇల్లు కూలగొట్టిండ్రు, ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేవు నాకు. ఇప్పుడు ఏం చేయలేదు, హోటల్ పని ఏం సాయం చేస్తే బాగుంది. ఇల్లు చూస్తారా, గోడ వల కొట్టిండ్రు. అది ఇప్పుడు వాన వస్తే ఏమైతే నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఏమో ఇల్లు కడతారని చెప్పి 8 నెలలు అవుతుంది. కూలగొట్టిండ్రు, గోడ అన్ని పోయింది. ఇప్పుడు వర్షం పడితే పడిపోతాయి. దాంట్లో సావాలన్నా బతకాలా అర్థం. రేవంత్ రెడ్డికి చెప్పి ఇల్లు వచ్చింది రాండి అని 2-3 సార్లు పిలిచి డబుల్ బెడ్రూమ్, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు. అంతా ఉన్నోళ్ళకే ఉంది కానీ మన అసలు హోటల్ పని చేసుకుని బతికేటోళ్ళకి లేదు. నేను ఎవరిని అడిగినా కూడా అందరు ఇదే మాట చెప్తున్నారు, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు ఇల్లు, లేని వాళ్ళకి లేదు. నిజంగానే అది ఉన్నోళ్ళకి మంచి వాళ్ళు రాజకీయాలు ఉన్న వాళ్ళు లోపల వేసుకుంటున్నారు, మంచిగా అవుతుంది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చి చూస్తలేడు. ఎన్ని అండి 40 ఏళ్ళ నుంచి ఇదే చదువులో వస్తున్నా నేను. నా బతుకు ఇట్లా అయిపోయింది, ఎవరికి చెప్పుకోవాలి? ఏం లేదు, నాకు పింఛను కూడా ఇస్తలేరు. అడిగితే ఏమంటారు 65 ఏళ్ళకి ఇస్తాను ఇక అంటున్నారు. 58 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళకి పోయింది, అందరికి పోయింది. మనకేమో పిల్లలు కూడా లేవు, ఎట్లా బతకాలి? ఇక పని చేస్తే ఉంది, లేకపోతే లేదు. ఇక పొద్దున పోయినా ఇప్పుడు వచ్చిన 500 ఇస్తారు. 500 ఎట్లా బతకాలి? ఇంటికి ఎట్లా కట్టాలి? అది మేము అనేది రేవంత్ రెడ్డికి చెప్పేది. అది మీరు కూడా చెప్పండి రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ తో పోలిస్తే బాగుందా? మేమే కేసీఆర్ ఉన్నప్పుడల్లా ఇట్లా వర్షం వచ్చినప్పుడంతా వచ్చినా కూడా 10,000 ఇచ్చిపోయిండు. ఈయన అది కూడా 10,000 మనకి ఏం లేకుండా పడిపోయి ఇంట్లో వర్షం వచ్చినప్పుడు పడిపోతే పాత ఇల్లు బాగా వస్తుంది వచ్చి అప్పుడు ఇంకా నయం అయినా అనుకోవాలి. ఇప్పుడు లెక్కలో చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచివాడు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరికి పెడుతున్నాడో ఎవరికి చేస్తున్నాడో తెలియదు. ఇక్కడ ఎవరికి లేదు, ఇంతవరకు ఉన్న వాళ్ళకే ఉంది. చేసినాం, పేరు వచ్చింది అంటున్నారు. పేరు వచ్చిందని చెప్పి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అరే మాకు ఆశ, అరే పిలుస్తున్నారు మమ్మల్ని, మీ పేరు వచ్చింది వాడికి పోతే ఏమీ లేదు. 500 దిగుతాడు. నేను సార్కి చెప్పిన మీ అప్లై ఇదన్నీ మొత్తం ఇచ్చిపోండి, నాకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అన్ని ఇచ్చిపోండి అని చెప్పి తీసుకుంటారు, పంపిస్తున్నారు. మొన్న నాంపల్లికి పిలిచిరు ఒక ఆయన. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈయన చేసే పని గురించి ఆయనే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా మంచిగా చేస్తాడని మనం ఆశ కదా. ఇప్పుడు ఇంటింటి యజమానులకు 2,000 ఇస్తాను ఆడవాళ్ళకు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఆయన ఇచ్చిన మాట ఒక్కటి కూడా, కరెంట్ బిల్లు ఫ్రీ అని ఇచ్చిండు. నాకు వచ్చేది 200 బిల్లు కాలేదు, 150, 200, అది కూడా ఫ్రీ లేదు. బాకీ మిగతా 500 అయితే ఫ్రీ ఉంది. ఇప్పుడు కడుతున్నాం. 200 యూనిట్ కూడా కడదు నాకు, ఖాళీ 200 బిల్లు వస్తుంది. బిల్లు వస్తుంది, 200 రూపీస్ బిల్లు వస్తుంది. ఆ బిల్లు కూడా ఇది లేదు. అడిగితే ఏమంటారు, గవర్నమెంట్ అడగండి, మమ్మల్ని ఏమడదు. అసలు ఈ వయసులో పింఛన్లు రావాలా? ఎన్నిసార్లు చేసావు ఆసిఫ్ నగర్ లో, తిరిగి ఆసుపత్రి ముసుకు వస్తుంది. మాకేమో పాలన బాగలేదు, ఆపరేషన్ అయిన హార్ట్ ఆపరేషన్ అయింది. ఇంత సేవ చేస్తే యాడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు పడి అదొక టెన్షన్ అయిపోయింది నాకు. ఇప్పుడు వాళ్ళు కూల కొట్టి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ ఇల్లు వేసి పెట్టిపోతే ఇట్లా పోతే 7,000, 10,000 నేను ఆడికెళ్ళి తెచ్చి కట్టాలి. ఇప్పుడు ఆమె కూల కొట్టి అట్లా పెడితే మంచిగా ఉంటుందా? ఒకసారి సూట్ చేసుకోపోండి సార్, సూట్ చేసుకోపోండి ఒకసారి, నాకు హెల్ప్ చేయండి జరగాలి. ఇప్పుడు నాకు ఉండాలి, వాన వస్తే ఏం చేయాలి, ఎక్కడ వాళ్ళు నాకు అర్థమవుతలేదు. నాకేమో పిల్లలు ఉన్నారు, ఎక్కడతారు అనేది లేదు. నేను చేసుకురావాలి, నేను పెట్టాలి, చేయాలి. అది బాధ ఉంది మాకు. జర హెల్ప్ చేస్తే మీరు చేయండి. ఏమైంది అసలు ఓల్గులు కొట్టింది? మరి కట్టుకుంటారని కూల కొట్టిరు. 8 నెలలు అవుతుంది. ఇప్పుడు వాన వస్తుంది, ఆ గోడ పడిపోతుంది. నేను ఎవరిని అడగాలి?